హాయ్ నమస్కారం. మొత్తం మీద అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ అనుకున్నట్టుగానే డుమ్మా కొట్టింది. ముందుగా ఏమన్నారంటే అసలు పూర్తిగా డుమ్మా అన్నారు. ఆ తర్వాత లేదు లేదు ఎమ్మెల్యేల వరకు ఏదైనా ప్రశ్నలు ఉంటే వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించిన ప్రశ్నలు ఉంటే వెళ్ళి అడుగుతారు, సరిపోతుందిలే అన్నారు. నేను అనుకున్నా సరే గుడ్డి కంటే మెల్ల మేలు కదా, ఎంతో కొంతమంది అన్న అటెండ్ అవుతారు అనుకున్నా. కానీ దానికి కూడా డుమ్మా కొట్టారు. ఇక్కడ మొత్తం వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి 19 వరకు ఇదే పని చేశారు. ఇప్పుడు ఇదే పని చేస్తున్నారు. చిన్నపిల్లల్లాగా చాక్లెట్ ఇస్తేనే నేను వస్తా అన్నట్టుగా, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తా అంటున్నారు. సరే, దీని మీద వాళ్ళ చెల్లెలు కూడా చాలా మాటలు అన్నారు. పిరికివాడివా అది ఇది అన్నారు. అయితే నేను కొన్ని అంశాలు ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాను. గతంలో 26 సీట్లు మాత్రమే ఉమ్మడి రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో 26 సీట్లు మాత్రమే వచ్చినాయి. ఎవరికి? కాంగ్రెస్ పార్టీకి. ముందాగా కాంగ్రెస్ పార్టీ సభకు రాలేదా? సభకు వచ్చి పోరాడలేదా? ఆ తర్వాత 44 సీట్లు మాత్రమే 2019లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. మరి రాహుల్ గాంధీ సభకు రాలేదా? పోరాడలేదా? మళ్ళీ 2019లో కూడా 52 సీట్లు మాత్రమే వచ్చినాయి. 52 వచ్చాయి, నాకు ప్రతిపక్ష హోదా లేదని ఏమన్నా ఆయన కినుక వహించి కూర్చున్నారా? వచ్చారు కదా సభకి, మాట్లాడారు కదా. మరి మీకేమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారు? జనము ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, చాలా స్పష్టంగా జనం అబ్జర్వ్ చేస్తున్నారన్న అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు తన ఎమ్మెల్యేలతో పాటుగా నిన్న కూర్చున్న సమావేశంలో మేమన్నా వెళ్ళి క్వశ్చన్లు అడుగుతామంటే ససేమిరా కాదన్నారంట. 2 నిమిషాలే టైం ఇస్తారు, ఆ 2 నిమిషాలే టైం ఇస్తే మనమేం మాట్లాడతాం, ప్రతిపక్ష హోదా ఉంటేనే కదా అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా వార్తలు వచ్చినాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాని విషయం ఏంటంటే, ఆ 11 మంది ఎమ్మెల్యేలు ఆయన తీసేస్తే 10 మంది, ఆ 10 మందిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తీసేస్తే 9 మంది, 9 మందిలో జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత కనపడుతోంది, తిరుగుబాటు వచ్చే ప్రమాదం కూడా కనపడుతోంది. ఎందుకు అంటే, జనం మనల్ని చీకొడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా ఒక ఎమ్మెల్యే ఆయన్ని ప్రశ్నించారట. జనం మనల్ని తప్పుగా అనుకుంటారంటే ఎందుకు తప్పుగా అనుకుంటారు అది ఇదని అసహనం వ్యక్తం చేశారట. ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, అక్కడ నిన్న మనం వీడియోలో చెప్పినట్టుగా ఒక ఎమ్మెల్యే అడిగారట, మనం వెళ్దాము, వాళ్ళు మనకు మైక్ ఇవ్వరు. అటువంటి జనంకి అర్థమవుద్ది కదా. జనంకి అర్థమైతే మనము కరెక్ట్గానే ఉన్నాము, జనం పక్షం మనం ఉన్నాము, అధికార పక్షమే కరెక్ట్గా లేదన్న అంశాన్ని జనం అబ్జర్వ్ చేస్తారు కదా అన్నారు. చాలా చక్కగా చెప్పారు కదా ఆయన. దానికి కూడా ససేమిరా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇటువైపు శాసన మండలిలో మాత్రం పోరాడండి, మీరు అడగండి, నిలదీయండి అని చెప్తున్నారు. ఎందుకంటే శాసన మండలిలో బొత్స సత్యనారాయణ గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు, ఆయనకి ప్రతిపక్ష హోదా వచ్చిందన్న ఉద్దేశంతో శాసన మండలికైతే వెళ్ళండి, కానీ శాసనసభకు నేను వెళ్ళను, మీరెవరు వెళ్ళటానికి లేదని హుకుం జారీ చేశారు. బహుశా ఈ సమావేశాలంటే చూస్తారు, నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకో సమావేశంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే చేస్తారు. డెఫినెట్గా ఈ 11 మందిలో ఒక 7-8 మంది అయితే ఖచ్చితంగా పార్టీ మారే అవకాశం ఉంది అంటున్నారు. పార్టీ మారడం అంటే జగన్మోహన్ రెడ్డిని వదిలి బయటకు వచ్చే అవకాశం ఉంది అని కూడా అంటున్నారు. ఇంకొక ప్రమాదం కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. సిఎల్పి అంటే కాంగ్రెస్ సంబంధించిన లెజిస్లేచర్ పార్టీకి సంబంధించి వాళ్ళు 11 మందిలో 3వ వంతు కనుక బయటకు వచ్చేస్తే వాళ్లే జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్స్పెల్ కూడా చేయొచ్చు పార్టీ నుంచి. అలాంటి ప్రమాదం కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. కానీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేస్తున్నారో ఎవరికి అంతు చిక్కట్లేదు. కానీ నాకు తెలిసిన సమాచారం, ఆయన అధికార పక్షం ర్యాగింగ్ చేస్తుందేమో, అధికార పక్షం తన తప్పుల్ని ఎక్కడ వెలికి తీస్తుందో, తననెక్కడ ప్రశ్నిస్తుందో అని భయపడుతున్నట్టుగా ఆయన సంబంధించిన వాళ్ళు చెప్తా ఉన్నారు. అందుకే ఆయన ఏదో ఒక సాకు పెట్టి, చిన్నపిల్లవాడు స్కూల్కి ఎగ్గొట్టినట్టుగా ఏదో ఒక సాకు, కడుపు నొప్పనో ఇంకోటనో చాక్లెట్ ఇవ్వలేదనో ఏదో ఒకటి చెప్పి చేస్తారు కదా, ఆ రకంగా చేస్తున్నారు. డెఫినెట్గా ఆయన సొంత చెల్లె దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు కూడా చేదరించుకుని చీకొట్టే పరిస్థితులు అయితే రాకముందే జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలని ఒక పౌరుడిగా నేను కోరుకుంటున్నాను.